హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1518కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా అయితే ఒక లైక్ చేయండి. ఇక అలాగే ఈరోజు మార్నింగ్ నేను ఒక చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేశాను. రియల్మీ 12Xకి సంబంధించి ఈ మొబైల్ మనకి ఏప్రిల్ 2వ తారీఖున అయితే లాంచ్ అయిపోతుంది రియల్మీ. అయితే ఈ షార్ట్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ మొబైల్ సంబంధించిన గివ్ అవేని అయితే అనౌన్స్ చేయబోతున్నానని. ఇంకా షార్ట్ చూడకపోతే ఒకసారి ఆ షార్ట్ అయితే చూసేయండి. దీని మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఏప్రిల్ 2వ తారీఖు అయితే వస్తుంది. సో అక్కడ ఈ మొబైల్ని మీరు గివ్ అవేలో గెలుచుకోవచ్చు. ఒక మొబైల్ కాదు, 2 మొబైల్స్ని అయితే ఇక్కడ మనం గివ్ అవే కింద ఇవ్వబోతున్నాము. సో ఇంకా మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి నుంచి చూస్తే ఇన్ఫినిక్స్ GT20 Pro ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ని అతి త్వరలో మన ఇండియాలో అయితే ఇన్ఫినిక్స్ లాంచ్ అయిపోతుంది. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 8200 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 12GB ర్యామ్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా మనకి గూగుల్ కాన్సోల్లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ ఆల్రెడీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా ఇంతకుముందు స్పాట్ అయింది. ఇన్ఫినిక్స్ తీసుకొచ్చే ఈ GT లైనప్ ఒక గేమింగ్ సెంట్రిక్ లాగా అయితే తీసుకొస్తుంటారు. అంటే బడ్జెట్లో లేదంటే మిడ్ రేంజ్లో వీళ్ళు ఈ గేమింగ్ మొబైల్స్ని తీసుకురావడం కోసం ఈ GT లైనప్ని అయితే తీసుకొచ్చారు. సో చూడాలి మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి శాంసంగ్ నుంచి నిన్న కాక మొన్న కూడా మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. శాంసంగ్ ఈసారి రాబోయే ఈ Z Fold 6 మొబైల్స్లో మనకి ఎక్కువ మొబైల్స్ అయితే ఉండబోతున్నాయి, అంటే ఎక్కువ మోడల్స్ అయితే ఉండబోతున్నాయి. Z Flip 6 ఎలాగో ఉంటుంది, అందులోనే మనకి 6 FE కూడా ఉండొచ్చు అని చెప్పి అయితే రూమర్స్ వస్తున్నాయి. అలాగే మనకి Z Fold 6, Z Fold 6 FE, Z Fold 6 Ultra మొబైల్స్ ఉండబోతున్నట్టుగా అయితే న్యూస్ వస్తుందన్నమాట. వీటిలో మనకి లో రెండ్ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో Exynos 2400 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారంట. ఇంకా టాప్ ఎండ్ మోడల్స్లో స్నాప్డ్రాగన్ 8th Generation 3 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. ఇందులో మనకి అల్ట్రా మోడల్ ఉంది కదా, అల్ట్రా మోడల్లో S Pen సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం మరి అన్ప్యాకెడ్ ఈవెంట్లో అయితే వీటిని లాంచ్ చేస్తారు. జూలై నెలలో అనుకుంటా అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఫైర్ బోల్ట్ ఆర్కుల్ అని చెప్పి ఒక స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ చూడడానికి మనకి యాపిల్ వాచ్ అల్ట్రా ఉంటుందిగా అలా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్లో ఏంట్రా మనకి ప్రత్యేకత అంటే మామూలుగా తీసుకొస్తే జనాలకి రొటీన్ అయిపోతుందని వీళ్ళు అనుకున్నట్టున్నారు. ఇందులో మనకి సిమ్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. అంటే ఈ సిమ్ అయితే కాదు, మనకి LTE సపోర్ట్ అని చెప్పి సిమ్ మనం స్లాట్ అయితే అందులో వేసుకోవచ్చు. అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ వాచ్ అనేది వాచ్ అనే కన్నా స్మార్ట్ ఫోన్ని వాచ్ రూపంలో తీసుకొచ్చారు అని చెప్పొచ్చు అనమాట. అంటే అంత కుదించి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటుంది, ప్లే స్టోర్ కూడా ఉంటుంది, మనకి 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఏమైనా అప్లికేషన్స్ కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో వీళ్ళు యూజ్ చేసిన CPU కానీ GPU కానీ దీన్ని హ్యాండిల్ చేసే అంత సత్తా అయితే ఉండదన్నమాట. విపరీతమైన ల్యాగ్స్ ఉంటాయి, బేభత్సమైన బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదనేది చెప్పలేదు. మేబీ నేను అనుకోవడం బిలో ఆండ్రాయిడ్ 10 కానీ 11 కానీ తీసుకురావచ్చు. ఎందుకంటే అప్పుడు తీసుకొచ్చిన ఆ ఆండ్రాయిడ్లోనే మనకి తక్కువ ప్రాసెసర్లో ఉన్నా సరే సో హ్యాండిల్ చేయగలిగే సత్తా ఉండేది. సో అటువంటి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే ఈ వాచ్ వస్తుంది. ఈ వాచ్ ప్రైస్ చూస్తే మనకి 4999 రూపాయలు ప్రైస్ పెట్టారు. దీనికన్నా ఒక 1500 2000 రూపాయలు పెట్టుకొని చక్కగా నార్మల్ వాచ్ కొనుక్కోవడం బెస్ట్ అనమాట. అంటే మామూలు స్మార్ట్ వాచెస్ వస్తున్నాయి కదా, వీళ్ళ దగ్గరే ఉన్నాయి, ఫైర్ బోల్ట్ వాళ్ళ దగ్గరే. సో అలాంటి వాచెస్ కొనుక్కోవడం బెస్ట్. కానీ ఇలాంటి వాచెస్కి వీలైనంత దూరంగా ఉండాలి. కొన్న తర్వాత పశ్చాత్తాపడతారు అనమాట. ఎంత ల్యాక్స్ ఉంటాయంటే అంత ల్యాక్స్ ఉంటాయి. అలాగే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లెనోవో ట్యాబ్ M11 ఈ మొబైల్ అంటే ఈ ట్యాబ్లెట్ని అయితే మన ఇండియాలో లెనోవో లాంచ్ చేసింది. ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితమే రియల్మీ, రెడ్మీ ఇలాగ కొన్ని బ్రాండ్స్ తీసుకొచ్చేసినాయి ఇటువంటి స్పెసిఫికేషన్స్తో ట్యాబ్లెట్ని. ఆ ట్యాబ్లెట్ని ఇప్పుడు వీళ్ళు 17,999 రూపాయలతో తీసుకొచ్చారన్నమాట. 5.5 వేరియంట్. అదే LTE వేరియంట్ కాబట్టి 21,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. చాలా టూ మచ్ అనమాట ప్రైస్. ఇందులో మనకి 4G ట్యాబ్లెట్ మీడియాటెక్ Helio G88 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 7040 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ తక్కువ అనుకుంటే ఛార్జింగ్ సపోర్ట్ కూడా తక్కువే. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. దీంతో ఈ ట్యాబ్లెట్ని ఛార్జ్ చేస్తే ఈజీగా 3 to 4 అవర్స్ టైం అయితే పట్టేస్తుంది అనమాట ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా అంటే ఇంకేముందిలేండి, HMD గ్లోబల్. HMD నెక్స్ట్ మంత్ కొన్ని మొబైల్స్ని అయితే తీసుకురాబోతుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. అందులో మనకి నోకియా బ్రాండ్ నుంచి 2 మోడల్స్ అయితే తీసుకురాబోతుంది. నోకియా 3210 అలాగే 225 అని చెప్పి 2 మోడల్స్ తీసుకురాబోతుంది. నేను అనుకోవడం ఇది ఒక ఫీచర్ మొబైల్స్ కావచ్చు, 2 4G మొబైల్సే. అంటే ఫీచర్ మొబైల్నే తీసుకొస్తారు వీళ్ళు నోకియా బ్రాండ్లో. ఇక HMD గ్లోబల్ నుంచి మాత్రం T21 అనే ఒక ట్యాబ్లెట్ని అలాగే పల్స్ ప్లస్, పల్స్ ప్రో అని చెప్పి 2 మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకురాబోతున్నారంట. మెల్లమెల్లగా వీళ్ళు నోకియాని అయితే ఎలాగో చంపేస్తున్నారు. అలాగే ఆ బ్రాండ్ని చూపించుకొని వీళ్ళు HMD బ్రాండ్ని అయితే ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. HMD నుంచి అయితే 3 డివైసెస్ అయితే రాబోతున్నాయి. అందులో ఒక ట్యాబ్లెట్, 2 స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో నేనైతే మాత్రం HMDని అసలు రికమెండ్ చేయను. ఎందుకంటే నోకియా బ్రాండ్నే కిల్ చేసేస్తున్నారు వీళ్ళు. ఎంచక్క అంత మంచి బ్రాండ్ని వీళ్ళు
పిచ్చి పిచ్చి స్పెసిఫికేషన్తో ఎక్కువ ప్రైస్తో తీసుకొచ్చి దాన్ని కిల్ చేసి ఇప్పుడు హెచ్ఎండి బ్రాండ్ని తీసుకురావాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది నోకియా ఫ్యాన్స్కి మాత్రం మింగుడు పడిన వ్యవహారం. ఇక నెక్స్ట్ చూస్తే పోకో C61 ఈ మొబైల్ నిన్నైతే పోకో లాంచ్ చేసింది. మీడియాటెక్ హెలియో G36 ప్రాసెసర్తో వస్తుంది. రెడ్మీ A3CR ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది కదా, 7300 7500 ఇప్పుడు ఆ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి పోకో C61 పేరు మీద అయితే తీసుకొచ్చారు. 28వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ ₹6999 ప్రైస్ పెట్టారనమాట. 4GB 64GB, అది కూడా మీకు కూపన్ ఆఫర్తో కలిపి మామూలుగా ₹7500 ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. నన్ను అడిగితే ఈ మొబైల్ని స్కిప్ చేయమని చెప్తాను. ఎందుకంటే మొబైల్ బ్యాక్ సైడ్ చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఆ వాటర్ డ్రాప్ నాచ్, బాటమ్ సైడ్ చిన్తో చూడడానికి అసలు అంత ఆకర్షణీయంగా అయితే లేదు. ఇదే ₹7000 ప్రైస్ పెట్టుకుంటే మీకు ఇన్ఫినిక్స్, లావా, ఇంటెల్, టెక్నో ఈ 4 బ్రాండ్లోంచి బెటర్ స్పెసిఫికేషన్ అండ్ బెటర్ డిజైన్తో మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇంకా బెటర్గా అయితే ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే పోకో అంటే ఒక బ్రాండ్ అనుకుని కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా Edge50 ఫ్యూజన్ ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే డిజైన్ అయితే లీక్ అయింది. యాక్చువల్గా మనకి మోటరోలా లాస్ట్ ఇయర్ చూస్తే Edge40 లాంచ్ చేసింది. సూపర్ మొబైల్ అనమాట, మంచి ప్రైస్లో తీసుకొచ్చింది. ఆ తర్వాత 40 నియో అని మొబైల్ని కూడా తీసుకొచ్చింది. కానీ 40 ఫ్యూజన్ తీసుకురాలేదు. అంతకుముందు మనకి Edge30 ఫ్యూజన్ అయితే తీసుకొచ్చింది. మరి 40లో ఫ్యూజన్ అయితే తప్పించేసింది. ఈసారి మళ్ళీ మనకి Edge50లో ఫ్యూజన్ అయితే మళ్ళీ బయటకు వచ్చింది. ఇందులో స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. మేబీ నేను అనుకోవడం ఒకవేళ ఇది గ్లోబల్గా తీసుకొస్తే, మన ఇండియాలో తీసుకొస్తే ఇదే ఫ్యూజన్ పేరు మీద తీసుకొస్తారా, లేకపోతే 50 నియో పేరు మీద కానీ లేకపోతే 50 లైట్ పేరు మీద కానీ తీసుకొస్తారో చూడాలి. మొత్తానికి స్పెసిఫికేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రాసెసర్ ఒకటే మనకి 6th జనరేషన్ 1 ప్రాసెసర్ వాడారు. ఈ ప్రాసెసర్తో వస్తుందంటే బిలో 20,000లో ఏమైనా ఈ మొబైల్ తీసుకొస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord CE4 ఈ మొబైల్ని ఏప్రిల్ 1వ తారీఖున అయితే OnePlus లాంచ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. యాక్చువల్గా ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ ఇంతకుముందు మనకు గతంలో తెలిసినాయి. Qualcomm Snapdragon 7th జనరేషన్ 3 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. రేసెట్ మనకి 50 మెగాపిక్సెల్ సోనీ లైట్ 600 ప్రైమరీ సెన్సార్ అయితే ఉండబోతుంది అనమాట. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్తో వస్తుంది. 2 కలర్ వేరియంట్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇందులో ఒకటోసారికి మార్బుల్తో వస్తుంది, ఇంకోటిసరికి డార్క్ క్రోమ్ అని చెప్పి తీసుకురాబోతున్నారంట. అయితే ఈ మొబైల్ ప్రైస్ మనకి ఒకటైతే లీక్ అయింది. దీని ప్రకారం చూస్తే 25,000లో ఏమైనా ఈ మొబైల్ తీసుకొస్తున్నారా అని చెప్పి అయితే అనిపిస్తుంది. బట్ నేను అనుకోవడం మాత్రం ఆ ప్రైస్లో తీసుకురారు. దగ్గర 30,000కి తీసుకెళ్తారు. 32,000 రూపాయలు తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ 25,000లో అయితే తీసుకొస్తే మాత్రం మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. కాకపోతే వీళ్ళు తీసుకురారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iPhone 16 Proకి సంబంధించిన రేర్ బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో ఇదైతే ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం ఇంత క్యాప్చర్ బటన్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి మనం రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఈ బటన్ అయితే ఉన్నట్టుగా కేసుని బట్టి అయితే తెలుస్తుంది అనమాట. ఈ బ్యాక్ కేసుని బట్టి ఆల్రెడీ వీళ్ళు యాక్షన్ బటన్ అయితే తీసుకొచ్చారు 15 Pro అండ్ 15 Pro Maxలో. ఇప్పుడు క్యాప్చర్ బటన్ అనేది తీసుకొస్తున్నారు. అంటే ఈ క్యాప్చర్ బటన్ దేనికోసం అంటే ఇంతకుముందు చెప్పాను మీకు, కెమెరాకి సంబంధించింది అనమాట. సో ఇందులో మనకి స్వైప్ టెక్నాలజీ కూడా ఉంటుందంట. అంటే ఆ బటన్ని మనం అటు ఇటు ఇలా స్వైప్ చేసామనుకోండి, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అవుతుంది. ఓ సింగిల్ టైం ట్యాప్ చేసామంటే ఫోకస్ తీసుకుంటుంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, రికార్డింగ్ కానీ క్యాప్చర్ కానీ చేస్తుంది. సో ఇటువంటి ఒక బటన్ అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రకారం చూస్తే ఈసారి వీళ్ళు కెమెరా మీద ఇంకా గట్టిగా ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. లాస్ట్ టైం వీళ్ళు సినిమాటిక్ వీడియో రికార్డింగ్ ఇలా తీసుకొచ్చారు. దీని ప్రకారం 2 లక్షలు దాటేస్తుంది ఈసారి ప్రో మ్యాక్స్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ చూస్తే వివో నుంచి చైనాలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది అనమాట. అందులో మెయిన్ చూసుకుంటే మనకి Xfold 3 అలాగే Xfold 3 Pro ఈ 2 మొబైల్స్ని లాంచ్ చేసింది. ఫోల్డింగ్ మొబైల్స్ ఇవి. ఇప్పుడు వరకు వచ్చిన ఫోల్డింగ్ మొబైల్స్లో చూస్తే థిన్నెస్ట్ ఫోల్డింగ్ మొబైల్స్ అని చెప్పి చెప్తున్నారనమాట. అతి త్వరలో ఈ మొబైల్స్ని మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. అంటే థిన్నెస్ట్ అంటే మామూలుగా చూస్తే మనకి 11mm అలాగే 12mm ఉంటాయి కదా ఇవి ఫోల్డింగ్ మొబైల్స్ అనేసరికి. కాకపోతే 9mm లోపే థిక్గా అయితే తీసుకురాబోతున్నారంట. చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇక ఈ 2 ఫోల్డింగ్ మొబైల్స్లో మనకి డిఫరెన్స్ ఏమిటి అంటే మెయిన్లీ ప్రాసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో మనకి Xfold 3 వస్తే ప్రో వేరియంట్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇక ఈ Fold 3 ప్రైస్ చైనాలో చూస్తే 80,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 12GB 256GB వేరియంట్ అక్కడతో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి మనకి వేరియంట్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రో వేరియంట్ చూస్తే 16GB 512GBతో స్టార్ట్ అవుతుంది. 1,15,000 రూపాయలు ప్రైస్ పెట్టారనమాట. మన ఇండియాలోకి వచ్చేసరికి Fold 3నే తీసుకొస్తారు అని తెలుస్తుంది. ఇక అలాగే ఇవి కాకుండా 2 ఇయర్ బడ్స్ని కూడా లాంచ్ చేశారు, ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని. వివో TWS4 అలాగే Hi5 ఈ రెండింటిని తీసుకొచ్చారనమాట. వీటి ప్రైస్ చూస్తే మనకి 5,700 రూపాయలు ఒక దాని ప్రైస్ పెడితే ఇంకో దాని ప్రైస్ 4,599 రూపాయలు ప్రైస్ అక్కడైతే పెట్టారు. వీటిని కూడా మన ఇండియాలోకి అయితే తీసుకురావచ్చు. ఇది కాకుండా వివో ప్యాడ్ 3 ప్రోని కూడా తీసుకొచ్చారు. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ అక్కడ వచ్చేసరికి 34,619
రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 128GBతో స్టార్ట్ అవుతుందన్నమాట. మరి ప్యాడ్ని తీసుకొస్తారో లేదో తెలియదు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.